జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులరా, మన నరేంద్ర మోడీ గారు సహజంగా నిదానంగా ప్రశాంతంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే చిన్నపిల్లలు కూడా అర్థమయ్యే విధంగా మాట్లాడుతూ ఉంటారనమాట. ప్రతిపక్ష పార్టీలు ఎంత రెచ్చగొట్టినప్పటికీ, ఎన్ని విమర్శలు చేసినప్పటికీ, ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినప్పటికీ కూడా మన నరేంద్ర మోడీ గారు మాత్రం నియంత్రణ అనేది కోల్పోకుండా చాలా చక్కగా, చాలా ప్రశాంతంగా, చాలా హుందాగా వాళ్లకు దీటేటువంటి జవాబులు అయితే ఇస్తూ ఉంటారు. మనం కూడా చాలా సందర్భాల్లో చూసాం మనం, అవునా కదా? ఎక్కడా కూడా కోపం అనేది కనపడనీయకుండా మాట్లాడుతూ ఉంటారు. ఏవో కొన్ని సందర్భాల్లో తెప్పించి నరేంద్ర మోడీ గారు చాలా వరకు కోపాన్ని కనపడనీయకుండా నిదానంగా మాట్లాడతారు. కానీ మన నరేంద్ర మోడీ గారు తీవ్ర ఆవేశంతో రెచ్చిపోయినారు. ప్రత్యర్థి పార్టీలను చీల్చి చెండాడినాడు. అసలు ఏం జరిగింది, ఎందుకు నరేంద్ర మోడీ గారు తన ఉగ్రరూపాన్ని చూపించాల్సి వచ్చిందో ఈ వార్త ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? ప్రస్తుతం బీహార్లో ఎన్నికలు అయితే జరగనున్నాయన్నమాట. ఈ నెల 6వ తేదీన అలాగే 11వ తేదీన 2 విడతలుగా ఈ ఎన్నికలు అయితే జరగనున్నాయన్నమాట. ఇక బీహార్ ఎన్నికల ఫలితాలు ఈ నెల 14వ తారీఖున వెలువడనున్నాయన్నమాట. ఇక ఈ ఎన్నికల సందర్భంగా ప్రధాన పార్టీలన్నీ కూడా తమ తమ అభ్యర్థుల లిస్టును ప్రకటించి ఎన్నికల ప్రచారంలో మునిగిపోయినాయి. అంటే ఫుల్ గరంగా ఉన్నది, మామూలుగా లేదు మ్యాటర్. ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈ బీహార్ ఎన్నికల సందర్భంగా 12 ఎన్నికల ర్యాలీల్లో పాల్గొంటున్నారనమాట. అదేవిధంగా ఈ ఇండీ కూటమి తరఫు నుంచి మన 56 ఏళ్ల యువనేత ఫిరోజ్ జహంగీర్ గాంధీ మనవడైనటువంటి రాహుల్ గాంధీ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నాడు. సరే, ఇక ఈ సందర్భంగా ఈ రాహుల్ గాంధీ మాట్లాడతా బీహార్లో శాంతి భద్రతలు అనేటివి అదుపులో లేవు, ఎక్కడ చూసినా కూడా హత్యలు, దోపిడీలు, కిడ్నాపింగ్లు నిత్యం కూడా జరుగుతూనే ఉన్నాయి. అసలు లా అండ్ ఆర్డర్ మీద ఈ బీజేపీ కూటమికి నియంత్రణే లేదని చెప్పి మాట్లాడినాడు. అవునా? అబ్బా, వీళ్ళు అధికారంలో ఉండే రాష్ట్రాల్లోనూ గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు అంతా మామూలుగా కాదు కదా, అంతా ఆయన గాంధీ చెప్పినట్టు ఆయన అడుగుజాడల్లో నడిచారు వీళ్ళు వీళ్ళ పార్టీల వాళ్ళు అంతా కూడా. మామూలు శాంతి కాదు, శాంతి శాంతి శాంతి. ఒక శంపను కొడితే మళ్ళీ ఈ శంప చూపించి మళ్ళీ ఈ శంప చూపించారు, సరే ఇంకోసారి కొట్టే అవుతుందని. అంత శాంతి స్వభావం వీళ్ళందరిది కూడా. ఏం మాట్లాడతాను వీళ్ళు అసలు? ఈయన గారు మాట్లాడడం, పైగా బీహార్ పైన నరేంద్ర మోడీ ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది. మేము గనక అధికారంలోకి వస్తే బీహార్లో శాంతి భద్రతల్లో అదుపులోకి తీసుకొస్తామని చెప్పి మాట్లాడినారు. ఇది కదయ్యా జోక్ అంటేనా? ఏనా ఆయన ఎవరా? ఆర్జేడీ పార్టీ ఆయన తేజస్వి యాదవ్ ఉన్నాడు కదా ఆయన. వీళ్ళు మామూలుగా కాదు. గాంధీకి అసలు వారసులు వీళ్ళేనో. ఇక పోతే హత్యలు, కిడ్నాపింగ్లు జరగకుండా చూస్తాము, లా అండ్ ఆర్డర్ను కంట్రోల్లోకి తీసుకొస్తాము, ఫ్రెండ్లీ పోలీసింగ్ను అమలుకి తీసుకొస్తామని చెప్పేసి ఓయమ్మ మామూలుగా డైలాగులు, ఆ సినిమా డైలాగులు అన్నీ కొట్టాడు. వచ్చే 5 ఏళ్లలో బీహార్కు పెద్ద ఎత్తున పరిశ్రమలన్నీ కూడా తీసుకొస్తాము, పైగా బీహార్లో ఉన్నటువంటి యువకులకు అందరికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాము, ప్రజలను కన్న బిడ్డలాగా చూసుకుంటామని చెప్పేసి నేను చెప్పినా కదా, సినిమా డైలాగులు ఉంటాయి ఈ మాదిరిగా అంతకు మించి కొట్టారన్నమాట డైలాగులు. బీహార్ జీడీపీని పెంచుతామని చెప్తా సీరియస్గా కామెడీ అంతా కూడా చేశారు. స్క్రిప్ట్ కూడా బాగానే బలంగానే రాసినట్టున్నాడు ఈసారి. ఈ క్రమంలో ఈ రాహుల్ గాంధీ బీహార్ ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజించేటటువంటి ఛట్ పూజ గురించి పిచ్చి వాగుడంతా కూడా వాగినాడు. ఈ ఛట్ పూజను అవమానిస్తా, అవహేళన చేస్తా కారుకూతలన్నీ కూడా కూసినాడు. ఈయనకు అదే పని. ఈయనకు హిందువుల మీద, హిందువుల సాంప్రదాయాల మీద, హిందువుల పండుగల మీద ఈయన ఎప్పుడు చూసినా కూడా ఏలా కాలకొట్ట విషయం సిమ్ముతానే ఉంటాడు. ఎందుకంటే ఈయన కాలనాకు కదా, లేకపోతే ఏంది ఈ మాటలన్నీ? నువ్వు పోయింది రాజకీయం చేయను, నువ్వు రాజకీయాలే చేయి. సరే, మోడీ ప్రభుత్వం ఏమైనా తప్పు చేస్తుందా, ఎన్డీఏ కూటమి ఏమైనా తప్పు చేస్తుందా, దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయా, వాళ్ళ ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాలు కానీ అవినీతి కానీ ఏదైనా ఉంటే అది ఏదైనా ఉంటే దాన్ని బయటికి తీసుకురా, దాని గురించి మాట్లాడు, బాగుంటుంది. లేకపోతే నువ్వు ఎన్నికల్లో గెలిస్తే నువ్వు ఏం చేస్తావో చెప్పు. అంతేగాని హిందువుల మీద, హిందువుల సాంప్రదాయాల మీద, వాళ్ళ పండుగల మీద ఏం పని నీకు అంటాలే. అంటే ఎంతసేపటికి అవతల ప్రసన్నం చేసుకోవాలా అంటే వీళ్ళ ఓటు బ్యాంకును వాళ్ళని సంతృప్తి పరిచేదానికి హిందువులను, హిందూ పండుగలను అవమానించాలా? చండాలంగా లేదా ఇదే? ఏం మాట్లాడకూడదని చెప్పి గమ్మునున్నా కానీ, లేకపోతే ఏంది అయి దరిద్రమా? ఇక ఈ విషయం పైన మన ప్రధాని నరేంద్ర మోడీ గారు తీవ్రంగా స్పందించారు. ఎప్పుడూ లేనంత కోపాన్ని ప్రదర్శించారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి ప్రధాని మోడీ గారు మాట్లాడతా, కాంగ్రెస్ అదేవిధంగా ఆర్జేడీ పార్టీలు రెండు కూడా దోపిడీ వర్గానికి చెందినటువంటి పార్టీలు. ఒక దొంగ అని చెప్పేసి పిలిచేట్టున్నది వీళ్ళ వ్యవహారం. బీహార్ ఈ రోజు ఈ పరిస్థితి
స్థితిలో ఉండడానికి కారణం ఈ రెండు పార్టీలే. ఈ రెండు పార్టీలు ఎక్కడుంటే అక్కడ ఈ జంగిల్ రాజు అయితే వస్తుంది. జంగిల్ రాజు అంటే ఆటవిక పాలన అనమాట. అసలు ఈ రెండు పార్టీలకు సైద్ధాంతిక అవగాహన అనేదే లేదు, అసలు సిద్ధాంతం అనేది కూడా లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఈ ఆర్జేడీ పాలనను 5 పదాల్లో చెప్పవచ్చు. కట్ట అంటే నాటు తుపాకీ, క్రూరత అంటే క్రూరత్వం, ఇకపోతే కపట అంటే దురుద్దేశం, ఇకపోతే కుశాసన అంటే సుపరిపాలన లేకపోవడం, ఇకపోతే కరప్షన్ అంటే అవినీతి. ఈ 5 సూత్రాలే ఈ రెండు పార్టీల అసలు సిద్ధాంతాలని చెప్పినాడు. అంటే వాళ్ళతో బాగా సెట్ అయ్యేటట్టు, వాళ్ళకి బాగా సరిపోలేటట్టు. అవునా కాదా? వీళ్ళ సిద్ధాంతాలు, వీళ్ళ రాజకీయాలు అంతా అదే దాని మీదనే కదా నడుస్తాయి. ఇవే వాళ్ళ పార్టీ విధానాలు కూడా. ఆయుధం ఉన్న చోట క్రూరత్వం అనేది ఉంటుంది, ఆటవిక రాజ్యం వస్తుంది. ఈ రెండు పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో బీహార్లోని షోరూములలో ఈ వాహనాలను బహిరంగంగా దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇంక దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంటే గుంపు వచ్చి పడుతుంది, తుపాకులు చూపించి బెదిరించి షోరూంలో ఉండే బండ్లన్నీ కూడా ఎత్తుకొని పోతారనమాట. ఆ విధంగా నడుస్తుంది. అంటే నువ్వు వ్యాపారం చేయాలన్నా కూడా వాడి గోండాకు జవాబు చెప్పాలంటే ఇది నడిపేవాడు కూడా గోండా ఉండాలి. అట్లుంది పరిస్థితి అక్కడ. మనం కూడా చూసాం కదా చాలా సినిమాల్లో అదే పరిస్థితి. వాళ్ళ హయాంలో 35,000 హత్యలు, 40,000 కిడ్నాపింగ్లు జరిగినాయి. ప్రతిరోజు కూడా 2-3 కిడ్నాప్లు అయితే జరుగుతూనే ఉన్నాయి. చివరికి సిబిఐ కూడా బీహార్లో కాలు పెట్టడానికి భయపడిపోయింది. దీన్ని బట్టి ఈ పార్టీలు, ఆ నాయకులు ఎంత క్రూరమైన వాళ్ళో మీరే అర్థం చేసుకోండి. నిజానికి కాంగ్రెస్ పార్టీది అదేవిధంగా ఆర్జేడీ పార్టీలది నూనె నీరు బంధం. అంటే ఆ రెండు కూడా ఎప్పుడు కూడా కలవవు. నూనె నీళ్లు ఎప్పుడైనా కలుస్తాయంటే కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో. ఈ రెండు పార్టీలు కూడా అవసరం కోసం కలిసినాయే తప్ప ఈ రెండు పార్టీలది కూడా సిద్ధాంతపరమైనటువంటి స్నేహం కానే కాదు. బీహార్లో వాళ్ళు కలిసి చేస్తున్నటువంటి ర్యాలీలన్నీ కూడా కేవలం బోటకపు ప్రచారాలు మాత్రమే. ఇక నన్ను విమర్శించడం అంటే ఈ రాహుల్ గాంధీకు అదేవిధంగా ఈ తేజస్వి యాదవ్కు వాళ్ళ జన్మ హక్కుగా భావిస్తూ ఉంటారు. ఇదే మోడీ గారిని విమర్శించడం. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి చాట్ పూజను ఈ రెండు పార్టీలు కలిసి విమర్శిస్తున్నాయి, అవహేళన చేస్తున్నాయి. నేను ఇప్పుడు చెప్తున్నా, మోడీ ఉన్నంత వరకు, బీజేపీ ఉన్నంత వరకు బీహార్లో ఈ ఛట్ పూజ అనేది జరుగుతూనే ఉంటుంది. దాన్ని ఎవరు కూడా ఆపలేరు. మేము ఈ పూజనైతే నిర్వహించి తీరుతాం అంటూ మన ప్రధాని మోడీ గారు ఆగ్రహంతో ఊగిపోయినారు. ఈ కాంగ్రెస్ పార్టీ మీద అదేవిధంగా ఈ ఆర్జేడీ పార్టీలపైన, అంటే ఈ దొంగ పార్టీలపైన విరుచుకుపడినారనమాట. అది విషయం అర్థమవుతుందా? కాదంటే ఇప్పుడు గతంలో ఈ ఆర్జేడీ పార్టీ పాలన ఎట్టుందో మనం చూసాము, కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లున్నదో మనం చూసినాము. వీళ్ళేంది నీతులు చెప్పేది? వీళ్ళు ఎవరికి చెప్తారు? వీళ్ళకి ఈ సుతపోస కబుర్లన్నీ కూడా. సరే, వీళ్ళ శుద్ధి అంతా బీహార్లో ఉండే జనాలకు తెలీదా? పొరపాటున వీళ్ళ మాటలు నమ్మి వాళ్ళ గనక అధికారం అప్పగించారా ధ్వంసం పోయినట్టే, అంతే. ఏమిలే, సర్వనాశనమే. ఇంకా దాంట్లో మరో మాట అయితే ఇంకా లేనే లేదు. అది మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.